లోకములో ఉన్న వాళ్ళు లోకములో బ్రతుకుతున్న ఒక అర్థం ఉంది. పోనీ వాళ్ళు రాలేదు ఇటు. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చి వాళ్ళలాగా బ్రతకటానికి కాదు, నీలాగా వాళ్ళు బ్రతకటానికి నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఆమె అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకుని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మనమందరం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. లోకంలో ఉన్నవారు మనల్ని చూసి నడుచుకోవాలి. అది మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఆలోచనకి వెళ్ళిపోతూ ఉన్నాం. నీ ఆలోచనల మీద, నీ నిర్ణయాల మీద నీ జీవితాన్ని కట్టుకోలేవు. అది ప్రయాస తప్ప, వ్యర్థము తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఋతుగంధాన్ని మనం చూస్తాం కదా. నయోమి దేవుని యొక్క ఆశీర్వదించబడిన యూదా బెత్లెహేము నుండి కరువు వచ్చిందని చెప్పి ఏం చేసింది? సొంత నిర్ణయాల మీద మోయాబు దేశానికి ప్రయాణం కొనసాగించింది. ఆమె ఒక్కదానికి కరువు వచ్చిందా? దేశంలో అందరికీ రాలేదా? అందరికీ వచ్చింది. కానీ అందరూ ఏంటంటే, ఆనాటి కాలంలో ఉన్న నిబంధన ఏంటంటే, మీకు ఏదన్నా కరువు వచ్చినా, మీకు ఏదన్నా బాధలు వచ్చినా, మీకు ఏదన్నా శ్రమలు వచ్చినా, మీరు దేవుడి యొక్క బలిపీఠము ఎదుటకు వచ్చి మోకరించి దేవుడిని అడగండి, దేవుడు కార్యాలు చేస్తాడు నిబంధన ఉంది. కానీ వీళ్ళేం చేశారు? ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణము కొనసాగించారు. వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ప్రయాణము కొనసాగించారు. ఏమన్నా సాధించారండి? ఏమి సాధించలేదు. భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది. మరలా తిరిగి వచ్చేటప్పుడు పలికింది, అంటే ఏడుపులాగా పలికేసింది. నా జీవితం అంతా చేదైపోయిందని పలికింది. దానికి కారకులు ఎవరు? ఆమె నిర్ణయాల మీద ఆమె జీవితాన్ని కట్టుకుంది. దేవుని బిడ్డలైన ప్రజలు మనము మన నిర్ణయాల మీద కానీ, మన ఆలోచనల మీద కానీ, మన ఉద్దేశాల మీద కానీ మన జీవితాలు కట్టబడకూడదు. నీవు దేవునిలో ఉన్నావంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదములోనికి అడుగు పెట్టేటట్టు చేస్తాడు. ఆమేన్.